జన్వాడ ఓవైసీ మల్లారెడ్డిలకు రిలీఫ్. హైడ్రా కమిషనర్ తాజా క్లారిటీ. హైడ్రా ప్రాజెక్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అనేక సందేహాలు మిగిలిన్నాయి. హైడ్రా ఏం చేస్తుంది, ఎవరిని టార్గెట్ చేస్తుంది, ఏ స్థలం మీద బుల్డోజర్ పంపనుంది, ఈ ప్రశ్నలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. మంగళవారం హైడ్రా అధికారులు ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. దీనితో వాతావరణం వేడెక్కింది. హైడ్రా బుల్డోజర్ ఎప్పుడు రంగంలోకి వస్తాడో అనే ఉత్కంఠ నెలకొంది. ప్రచారంలో తెల్లవారుజామున నష్ట నివారణ చర్యలు ప్రారంభమవుతాయని చెప్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ హైడ్రా రాజకీయ చదరంగంలోకి రాని దృష్టి పెట్టారు. ఓవైసీ మరియు మల్లారెడ్డి వంటి వ్యక్తుల విద్యా సంస్థలపై ప్రత్యేకంగా కక్షంగా ఉండడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించడం ముఖ్యమని, చెరువుల ఆక్రమణకు సంబంధించి కొంత పొరపాటు జరిగిందేమో అని పేర్కొన్నారు. ఓవైసీ మరియు మల్లారెడ్డి విద్యా సంస్థలకు టైం ఇవ్వడం జరిగి తప్పించుకోవడమే కాకుండా పార్టీలకు అతీతంగా చర్యలుంటాయని చెప్పారు. ధర్మసత్రమైన ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చివేత జరుగుతోందని స్పష్టం చేశారు. ఆయన హైడ్రా నోటీస్ ఇవ్వడం కాదు, కూల్చటే చేయడం అని పేర్కొన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా క్లారిటీనిచ్చారు. ఇటీవల ఇరిగేషన్ శాఖ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ ను పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితులను సమీక్షించారు. అందు కారణంగా ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో లేకపోవడం మరియు 111 జీవో పరిధిలో ఉండటం వల్ల బుల్డోజర్ చర్యలకు తగ్గట్లుగా కనిపించదు. ఫామ్ హౌస్ కాంపౌండ్ గేట్లు మినహా ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో లేకపోవడంతో నిర్మాణాలపై చర్యలు తీసుకునే అవకాశం తక్కువగా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద జన్వాడ ఫామ్ హౌస్, ఓవైసీ, మల్లారెడ్డి విద్యా సంస్థలు ప్రస్తుతం బుల్డోజర్ కూల్చివేతల నుండి రక్షితంగా ఉండే అవకాశం ఉంది.